కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయింది. ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ఈ కూటమి నాయకులు. దీని మీద మేము పోరాటం చేస్తామంటూ వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ కొత్త ప్రోగ్రాం ఒకటి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకైతే పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఇందులో చూసేది ఏం లేదబ్బా. 151 సీట్ల స్థానం నుంచి 11 స్థానానికి పడిపోయిన తర్వాత నాకు 40% ఓటింగ్ వచ్చింది, 60% ఓటింగ్ వచ్చింది. ఇవన్నీ పనికిరాని పులిహార మాటలు. 2 ఏళ్ళు గవర్నమెంట్ మొన్నే అయింది. నువ్వు దిగిపోతా చేసింది ఏంది? 11 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు అప్పులు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పింఛన్లు నువ్వు ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచుతానని చెప్పేసి సంవత్సరానికి 250 పెంచిన నేతవి నువ్వే. వాటిలో కూడా 3,24,000 పింఛన్దారులయ్యి కారు ఉంది, బస్సు ఉంది, విమానం ఉంది, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, ఇవన్నీ అని చెప్పి తీసేసావు. నీలో నీతి ఎక్కడుంది? నీలో నీతి ఉంటే నీ కింద స్థాయి నాయకులు కూడా నీతిగా బతుకుతారు. నీలో నీతి లేదు. నీలో ఉన్నదల్లా కేవలం అవినీతి ఒక్కటే. అవినీతి, డబ్బులు పోగేసుకోవడం, ఈజీ మనీ ఎట్లా సంపాదించాలి. ఇప్పుడు ఒకడు ఉంటాడు, కష్టపడకుండా రాత్రి డబ్బులు సంపాదించాలనుకుంటాడు. వాడు ఏం చేయాలి? ఇప్పుడు వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చేస్తే అంత తొందరగా రాత్రి రావు. కష్టపడి ఒక రోజులో కోటీశ్వరుడు అవ్వలేడు. ఈజీ మనీ అంటే ఏం చేయాలి? దొంగతనాలు, దోపిడీలు, గంజాయి అమ్మటాలు. రాష్ట్రాన్ని గంజాయి హబ్గా మార్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒకట్లే, యువతని మత్తులో ముంచేసి ఏం చేసినా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి రానికుండా ఆపాడు. 16,000 డిఎస్సి పోస్టులు వేసి మొన్న పోయిన జనవరిలో 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ ఛాలెంజింగ్గా మళ్ళీ డిఎస్సి ప్రకటించారు. ఈ డిఎస్సి మీద వచ్చేసి నీ ఇష్టానుసారంగా నేను వచ్చినాక రీసైక్లింగ్ చేపిస్తా, డిఎస్సి అభ్యర్థులను 10 మంది నీ మాట వినే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లా. అధికారులు మొత్తం చెప్తున్నారు, మీకే డౌట్ ఉంటే రాండి, మేము పూర్తి వివరణ ఇస్తాం. ఇందులో రిజర్వేషన్ ఉంటుంది, మార్కింగ్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది, మొత్తం ఉంటాయి. దానికి అనుగుణంగానే మేము ఉద్యోగాలు ఇచ్చేది. అంతే తప్పని మా చుట్టాలకు, మా పక్కలకు, మా స్నేహితులకు ఇవ్వడానికి అవకాశం లేదు. డిఎస్సి అభ్యర్థుల ఉద్యోగ నియామకులు అమ్ముకున్నారు అని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసిన పని ఇంకోళ్ళు చేస్తారంటే ఎట్లా సార్ చెప్పండి? అది న్యాయమా? మీరు చేశారని అందరు చేస్తారా? చేయరుగా. మరి ఎందుకని ఇప్పుడు వెన్నుపోటు ఇదే పదం మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా? ఎలా చూడాలంటారు? వీళ్ళందరూ చోటా మోటా నాయకులు సార్. వీళ్ళకు గుర్తింపు కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రజల్లో వచ్చేసి మహాకూటమి నేతల మీద ఒక గుడ్ విజన్ ఉంది. చంద్రబాబు నాయుడు విజనరీ మీద ఒక విజన్ ఉంది. యువతలో ఒక ఆశ ఉంది. అరే భయ్, నువ్వు చదువుకున్న వ్యక్తిని గురించే నువ్వు మాట్లాడుతున్నావు. స్కిల్ డెవలప్మెంట్ అని. చదువుకున్న వ్యక్తి తనకున్న చదువుని బట్టి తన స్కిల్ దేనికి పనికి వచ్చింది అనేది దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూలు, కాలేజీల వారు ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. 40,000, 60,000 ఉద్యోగాలు ఇస్తున్నారు క్యాంపస్ ఎంప్లాయీస్కి. చదువు సంధ్య లేని పేదవాడు ఉంటాడు, కష్టం చేసుకుని బతికే పేదవాడు ఉంటాడు. వాడికి అన్నం పెట్టాలి. వాడు పని చేస్తేనే వాడికి డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. ఇలాంటి తరుణంలో లేబర్ అడ్డా అని పెట్టారు. లేబర్ అడ్డాలో చదువు సంధ్య లేని వాళ్ళు బతుకుతారు. చదువున్నోళ్ళు వాళ్ళ స్కిల్కి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారు. ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం చేస్తుంటే నువ్వు ఎక్కడో బెంగుళూరు యలహంక ప్యాలెస్లో కూర్చొని నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. నువ్వు గాల్లో ఒక రాయి వదిలి ఆ రాయిని కట్టుకొని ఊరంతా తిరగండి అంటున్నావు. క్యాడర్ ఏది? క్యాడర్ ఎక్కడుంది? క్యాడర్ ఎప్పుడో జారిపోయింది. నీకు 11 సీట్లు వచ్చేటప్పటికి క్యాడర్లో నిరుత్సాహం వచ్చింది. ఏ నాయకుడు ఎంత తిన్నాడో, ఎంత సొమ్ము చేశాడో, ఎంత ఈ విధంగా దారుణంగా దెబ్బతింటావని క్యాడర్లో కూడా అసహనం వచ్చేసింది. ఇంకోటి, పొద్దుగూగులు నువ్వు ఒక మాట అంటావు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటుంటారు సార్, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటుంటారు. గొప్ప విషయం ఏంటంటే చెప్పుకున్నంత తిరిగి వీళ్ళందరికీ ఇలా చేసింది ఏమీ లేదు. ఏ ఒక్కటి చేయలే ఇతను చేసింది ఏంటంటే తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి దోపిడీలు. అరే ఎవరో ఎందుకు వినకొండ శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గుంటూరు ఆంధ్రాలో చేసిన దోపిడీలు, భూ కబ్జాలు ఇవన్నీ ఒక్కోటి రోజుకో కేసు వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు తెలంగాణకి వెళ్ళాడు. గండిపేట 9.5 ఎకరాలు దగ్గర 1000 కోట్లు ఖరీదు చేసింది. దాన్ని ఎత్తేయడానికి
ఎన్ని దొంగ పత్రాలు, ఎన్ని జీవోలు, ఎన్ని ఎంఓయూలు, ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా నీ చాతుర్యం అంతా చూపించావు. ఒకటే భయ, అదేదో చెప్తారు దొంగతనం కూడా అదేదో దాగదు అంటారు. అలాగే మొత్తం బయటపడి నువ్వు వినకొండలో మహారాజులా బతికేవాడు. ఎందుకంటే నువ్వు సంపాదించిన అక్రమ సంపాదన చాలా ఉంది. నువ్వు వినకొండను వదిలేసి ఎక్కడో మద్రాసులోని కాంచీపురంలో నువ్వు తలదాచుకోవటం అంటే ఏంటి? అది నీ కర్మ కాదు. నీ కోసం కనీసం 7 బృందాలు ఎదిగింది, 4 రోజుల నుంచి ఎదుగుతూనే ఉంటాయి. నిన్ననే అరెస్ట్ చేశారు ఆయన. ఆయన ఏందో నాకు తెలియదు, ఏది అమాయకుడిలా. నేను అమాయకుడిని, చాలా మంచివాడిని. నా మీద గత ప్రభుత్వంలో ఉన్న నా గర్వంతో ఈ మీద నా మీద కేసులు పెడుతున్నా అని చెప్పి బెంచ్ మీద తలచేయి ఇట్లా పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఇన్ని దారుణాలు మీరు చేశారు, మీ ఎమ్మెల్యేలు చేశారు, మీ అనునయులు చేశారు. మీకు సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా సిట్ నోటీస్ ఇచ్చింది సార్ మొన్నే. ఎందుకంటే మన కేఎన్ఆర్ గారి భాగవతాల్లో ఆయనకు కూడా లింక్ ఉంది. అసలు సలహాదారుడు కాదు సార్ ఆయన. ఒక మనిషికి చేతికి దెబ్బ తగిలితే మ్యాండేటరీ అనేది ఒకటి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు పిలుచుకొచ్చి సార్ పలానా వ్యక్తిని కొట్టాడు, డాక్టర్ సర్టిఫై చేస్తాడు, దానికి అనుగుణంగా కేసు పెట్టండి అని. అతను అంత గొప్ప మ్యాండేటరీ, తప్పుని ఒప్పుగా చూపించడానికి ఎంతో గొప్ప వ్యక్తి. ఈయన ఒకడు, ఇంకో ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని చిత్తూరు జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు. మీరు చెప్పేవాళ్ళందరూ అమాయకులు అండి. అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా, మా ఆఫీస్లో పనిచేసే వర్కర్కి కూడా మీరు నోటీస్ ఇచ్చారంటే ఎంత భయపడుతున్నారో జగన్మోహన్ రెడ్డిని చూసి అని చెప్పి నిన్నే కదండి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. భయపడతామని ఎందుకు అనుకుంటున్నారు మీరు? తప్పు చేసిన వాళ్ళకి వెలికి తీస్తున్నాం. దాన్ని చూసి మీకు నారా లోకేష్ బాబు గారు ఒక రెడ్ బుక్ అంటూ ఒకటి పెట్టుకొని యువగడం పాదయాత్రలు తిరిగాడు. తిరిగి ఎవరేమి చేశారు, ఎవరు ఎందుకు అడ్డుపడ్డారు, ఎవరు ఇబ్బందులు కలిగించారు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఒప్పు జరిగింది, ప్రజా సమస్యలు ఏంటి అని అన్నీ దాంట్లో ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు. దానికి అనుగుణంగానే ఇచ్చిన మాట ప్రకారం గవర్నమెంట్ రాగానే ఎక్కడ ఏం చేయాలో అన్నీ చేసుకుంటూ పోతున్నాడు. ఈరోజు మీరు నమ్మకండి నమ్మకపోండి, గల్ఫ్లో పనిచేసే ఏ యువకుడైనా యువతి అయినా ఏదైనా పెద్దవారైనా చిన్నవారైనా తీసుకెళ్ళిన ఏజెంట్ మోసం చేసి నన్ను ఇబ్బంది కలిగిస్తున్నాడు అని ఒక్క వీడియో కాల్, లోకేష్ బాబు గారు మీరే సహాయం చేయాలని చెప్పి ఒక్క వీడియో కాల్ వచ్చిందనుకో, వెంటనే సంబంధించిన భారత రాయబారులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అతని కష్టాన్ని ఎంతో తీర్చాలని చెప్పి వాళ్ళ స్వదేశీ రప్పించడానికి తన డబ్బులు కూడా వెచ్చించిన నాయకుడు లోకేష్ బాబు, ది గ్రేట్ కింగ్. డిఎస్సి పోస్టులు అమ్ముకొని సంపాదిస్తున్నాడు, వెనకమాలగా ఏదైతే బ్యాక్ లాబియింగ్ చేసే సంపాదిస్తున్నాడు నారా లోకేష్. మరి అంటున్నారు కదా కిక్ బ్యాగులు తీసుకుంటున్నాడు నారా లోకేష్. ఈ మాట కూడా ఉందా? నేను కాదు, మళ్ళీ మీరు నా మీద దాడి చేయమాకండి. అంబటి రాంబాబు గారు ఇదే మాట అంటున్నారు, కిక్ బ్యాగ్ రాజకీయం లోకేష్ గా బాగా వంట పట్టింది అంటున్నారు. ఆ బ్యాగులు ఇళ్ళే పంపించారేమో. ఎందుకంటే గతంలో గతంలో వీళ్ళు చేసిన మొత్తం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని చెప్పి గతంలో వీళ్ళు ఇట్లాగే చేశారుగా, అవన్నీ గుర్తుకొచ్చి ఒక్కొక్కటి ఒక రాయి వాళ్ళ మీద వేస్తున్నారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళు వేసే ప్రతి రాయి పువ్వులా మరి వాళ్ళ మీద వెదజల్లుతుందే కానీ వాళ్ళని ఎవ్వరు కూడా అపనమ్మకం పెట్టుకోరు. మహాకూటమి నేతల్లో డేరింగ్ డాషింగ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏ శాఖనైనా సమర్థవంతంగా నిర్వహించే నాయకుడు లోకేష్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరికీ విజనరీ ప్రిన్సిపాల్ సిఎన్బి నారా చంద్రబాబు నాయుడు. ఇంతమంది కలయికలు రాష్ట్రంలో మోసం ఇట్లాంటి వాటిలో తీసుకోవటాలు, సూట్ బ్యాగులు, కిక్ బ్యాగులు, ఇవన్నీ పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు. ఏంటంటే పేపర్లో ఒక రోజున మేము కనబడాలి, మా వార్త వినాలి అనే భావనతో మాట్లాడే మాటలే తప్పనిది. వీటిలో వీసమెత్తు కూడా నిజం లేదు. వీళ్ళు నిజం లేదు. ఎందుకు నిజం లేదని ఎట్లా అంటారు? రీసెంట్ గా లక్ష్మీపారావు చెప్పింది కదా, 105 సీట్లతోటి జగన్ బాబు గెలిస్తే 11 సీట్లతో ఓడిపోయినట్టు ప్రకటించారని చెప్పి ఆమె చెబుతుంది. మరి వీళ్ళు మాట్లాడే మాటలకి సంవత్సరంలో ఈ 2 ఏళ్ల కాలంలో 3 నెలలు ఒక పాయింట్ మీద ఇష్యూ జరిగింది సార్, మళ్ళీ ఇంకో 3 నెలలు ఇంకో పాయింట్ మీద ఇష్యూ జరిగింది. అలా ఈ 2 ఏళ్ల కాలంలో ఏంటంటే పార్టీ మనుగడ మర్చిపోకుండా ప్రజలు ఉండటం కోసం వైసీపీ ప్రశ్నలు లేవనెత్తుతుంది, సమాజంలో తప్పును ప్రశ్నిస్తుంది అనే భావన పబ్లిక్లో రావడం కోసం ఇవన్నీ వీళ్ళు చేసాయి. ఇప్పుడు 105 స్థానాల్లో వైసీపీ నేత గెలిస్తే 11 స్థానాల్లో గెలిచారని చెప్పి ఈసీ ఎట్లా డిక్లరేషన్ ఇచ్చింది? వినండి. వెళ్ళి కూర్చొని లెక్కించిందేమో తెలియదు కానీ
ఆమె కూర్చొని బాసిపట్లు వేసుకొని ఒక్క ఓటు లెక్కించి లెక్చరర్గా చేసింది. తర్వాత వచ్చి భర్త అదే కూచిపూడో బుచ్చిపూడో అదేదో సాంప్రదాయ నృత్యాలు ఏదో కాకుండా కథాకళి లాంటివి కాకుండా ఇంకోటి ఏదో బుర్ర కథలు వాళ్ళు చెప్పుకుంటారు చూడండి, అట్లాంటి కళల్లో బాగా ఆరితేరిన మనిషి, ఏదైనా చేయగల సత్తా ఉన్న మనిషి. 100 ఏళ్ళు బతకాల్సిన మా రామారావు గారిని కూడా అన్యాయంగా పొట్టను పెట్టుకుంది. అటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు ఎట్లా తీసుకుంటారు? ఒక్కసారి నీ గతం తవ్వావంటే ఉరేసుకోవాలి. ఒక్కసారి గతం కనుక లక్ష్మీపార్వతి జీవితం, గతం, రామారావు గారు చనిపోయిన తర్వాత పరిణామాలు ఒక్క మాట ఎత్తామా మేము నాయకులం కాదు, కార్యకర్తలమే. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలమే. ఈరోజు ఆంధ్ర వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వాయిస్ని మేము తెలియజేస్తున్నాం. మీరు మమ్మల్ని పట్టించుకున్నా ఒకటే, పట్టించుకోపోయినా మీ ఇష్టం. కానీ మేము మాత్రం ప్రజావాణి వినిపిస్తూనే ఉంటాం. ప్రతి వారం ప్రతిరోజు పేపర్లో జగన్ బాబు గారు కానీ ఇతర నేతలు కానీ ఎవరు ఏం మాట్లాడినా దానికి క్వశ్చన్ మార్కు వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. కార్యకర్తగా మేమిస్తాం. ఎందుకంటే మాకున్న అవగాహన 30 సంవత్సరాలుగా ఒక పార్టీని నమ్ముకొని ఒక వ్యక్తి ఉన్నాడు అంటే పార్టీ మీద అంతా నిబద్ధత ఉంటే ఉంటాడు. ఎంతోమంది ప్రలోభాలు పెట్టచ్చు, 1 లక్ష ఇస్తా, 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, కండవా మార్చు, దండలు మార్చని. మేమేదో పెద్ద నాయకులని కాదు, ప్రజల్లో మా వాణిని వినిపించగల సత్తా ఉన్న కార్యకర్తలు మేము. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం సార్. లోకేష్ బాబు గారు చెప్పని, చంద్రబాబు నాయుడు గారు చెప్పని, ఎవరైనా చెప్పని, తెలుగుదేశం పార్టీ బలం బీసీ, మైనార్టీ, వీళ్ళు ఎక్కడికి పోరు సార్. ఇది ఓటు బ్యాంకు. దీంట్లో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు. 12వ తారీఖున మళ్ళా కొత్త పింఛన్లకు స్టార్ట్. 50 ఏళ్ల వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరన్నా ఉన్నా పెట్టుకోండి అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి జీవో రిలీజ్ చేస్తున్నాం. లింక్ ఓపెన్ అయితే పెట్టుకోండి. నువ్వన్నా కనీసం లేదు, 1000 రూపాయలు పెంచుతుంది, సంవత్సరానికి 250 పెంచావు. కానీ మా నాయకుడు అలా కాదు. రాగానే 1000కి 1000, 2 నెలలు ఇవ్వాల్సినవి కూడా ముందే ఇచ్చేశాడు. 12,000 ఒకేసారి ఇచ్చేశాడు. తిరిగి చెల్లించే పని లేదు. ఇంటికి రాగానే 12,000 కాదు, గ్రామ సచివాలయ వార్డు మెంబర్లు వీళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇస్తుంటే చేతులు ఎత్తి దండం పెట్టి పాలాభిషేకాలు చేశారు సార్. ఎందుకు చేశారంటే మహాకూటమి మరొక్కసారి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా అభిప్రాయం. దయచేసి మీరు కూడా మహాకూటమిని ఆదరించండి. మహాకూటమితో మీ భవిష్యత్తు బాగుపడుద్ది. ఈ రాష్ట్ర ప్రజలకి డూయింగ్ ఆఫ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని నిలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పేదల పక్షపాతి, అతని ప్రజల పక్షపాతి. అతని కష్టం తెలుసు, సుఖం తెలుసు, అన్నీ తెలుసు. అటువంటి నాయకుడిని మీరు ఆదరించండి. ప్రలోభాలకు వచ్చే ఇట్లాంటి పిచ్చి మాటలు, దారిన పోయి అంబటి రాంబాబు, కొడాలి నాని, వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఉనికి కోసం మేము కూడా ఉన్నామో సావలేదో చెప్పుకోవడం కోసం మాట్లాడే మాటలే అస్సలు విశ్వసించకండి. మరొకసారి మహాకూటమి.